సైక్లోన్ సెనియార్ విరుచుకుపడబోతుందన్నట్టుగా చాలా కథనాలు వస్తున్నాయి. కానీ అధికారిక డేటా ప్రకారంగా అలాంటి అవకాశాలు కనిపించట్లేదు. అసలు సైక్లోన్ వరకు ఈ అల్పపీడనం మారేందుకు ఆస్కారమే లేదు అన్నట్టు ఐఎండీ అంచనా వేస్తుంది. ఐఎండీ లెక్కలకి ప్రైవేట్ మాడ్యూల్ లెక్కలకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ప్రైవేట్ మాడ్యూల్స్ అన్నీ కూడా ఈ నెల 26 నాటికి ఆంధ్రప్రదేశ్ మీద మరో సైక్లోన్ విరుచుకుపడబోతుంది అన్నట్టుగా అంచనాలు వేస్తున్నాయి. అది కూడా మచిలీపట్నం విశాఖపట్నం మధ్యలో తీరాన్ని తాకొచ్చు అని అంచనాలతో ఉన్నాయి. కానీ ఐఎండీ మాత్రం అందుకు విరుద్ధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనం కేవలం వాయుగుండంగా మారుతుంది, ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతుంది అని భావిస్తుంది. అంతేకాకుండా బలహీనపడడంతో పాటుగా ఈ వాయుగుండం ప్రభావం కూడా ఎక్కువగా కేరళ, తమిళనాడు మీద, దక్షిణాంధ్రలోని కొన్ని ప్రాంతాల మీద ఉండొచ్చు అని లెక్కలేస్తుంది. ఇక 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో ఓ మాదిరి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండొచ్చు అని భావిస్తోంది. నిజంగానే అల్పపీడనం వాయుగుండంగాను ఆ తర్వాత తుఫాన్గాను మారినప్పటికీ ఉత్తర ఈశాన్యం వైపు పైనుంచేసి అది బంగ్లాదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉండొచ్చు అని కూడా చెబుతోంది. దాంతో ఐఎండీ లెక్కలకి తాజాగా ప్రైవేట్ మాడ్యూల్ చెప్తున్నటువంటి దానికి ఎక్కడ పొంతనున్నట్టు కనిపించట్లేదు. దాంతో మరోసారి ఈ సైక్లోన్ చుట్టూ చాలా సందేహాలు చుట్టుముడుతున్నాయి. ఇది ఎంత ప్రభావం చూపుతుంది, ఏ రీతిని విరుచుకుపడుతుంది, ఎంత చేటు తెస్తుంది అన్న దాని మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు మనం అధికారికంగా ఐఎండీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో శాటిలైట్ ఇమేజ్ మనం చూస్తున్నాం. ఈ శాటిలైట్ ఇమేజ్లో క్లియర్గా మనం చూడొచ్చు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ ప్రాంతంలోనే కాసింత వర్షాల తాకిడి కనిపిస్తుంది. దక్షిణాంధ్రలోని తిరుపతి, నెల్లూరు అలాంటి ప్రాంతాల్లో కొంత మేఘావృతమై ఉంది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా మేఘాలే తప్ప మిగిలినటువంటి ప్రాంతాల్లో చాలా క్లీన్ స్కై కనిపిస్తుంది, ఎక్కడ మేఘాల తాకిడి కూడా లేదు. అయితే ఇదే సమయంలో మనం ప్రైవేట్ మాడ్యూల్ సంగతి చూస్తే ఇక్కడ విండీ వాళ్ళ సైట్లో చూస్తే 26వ తారీఖు నాటికి చాలా పెద్ద తుఫాన్ విరుచుకుపడవచ్చు అన్నట్టుగా భావిస్తున్నారు. చాలా పెద్ద సైక్లోన్ రాబోతుందన్నట్టుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. కానీ ఐఎండీ మాత్రం అందుకు విరుద్ధంగా రాబోయే 2 వారాల పాటు పెద్దగా తుఫాన్ తాకిడి కానీ వాయుగుండం ప్రభావం కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉండదు అన్నట్టుగా లేటెస్ట్ బులెటిన్లో వెల్లడించింది. ఇప్పుడు కూడా చూస్తే మనం చాలా క్లియర్గా ఇవన్నీ చూడొచ్చు. ఇప్పుడు లేటెస్ట్ శాటిలైట్ పిక్లో పెద్దగా ఏమీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఏమాత్రం ప్రభావం కనిపిస్తున్నటువంటి ఆనవాళ్ళు మనకు లేవు. ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మేఘాల తాకిడి కేవలం రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు, దక్షిణాంధ్రలోని కొన్ని భాగాల్లో మాత్రమే కొంత మేఘాల ప్రభావం కనిపిస్తుంది. అంతకు మించి ఎక్కడ ఎటువంటి వర్ష సూచన కానీ ఈ తుఫాను లేదా అల్పపీడనం, అది కాకుంటే వాయుగుండం వీటి ప్రభావం కానీ కనిపించట్లేదు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాతావరణ శాఖ నిపుణులు మాత్రం ఇది అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత 26వ తారీఖు నాటికి ఆంధ్రప్రదేశ్ మీద కొంత ప్రభావం చూపుతుంది. ఆంధ్రప్రదేశ్ మీద ప్రభావం చూపిన తర్వాత వాయుగుండం బలహీనపడుతుంది అని భావిస్తున్నారు. వాయుగుండం బలహీన పడితే కొంత నష్టం తగ్గొచ్చు. అయితే ఇప్పుడు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారంగా మనం శాటిలైట్ ఇమేజెస్ కూడా మనం చూద్దాం, ఇంకా క్లియర్గా మనకు కనిపించేదానికి అవకాశం ఉంటుంది. శాటిలైట్ ఇమేజెస్ ఈ ఇమేజ్లో చాలా క్లియర్గా స్పష్టంగా మనకి అర్థమవుతోంది. అదే సమయంలో రాడార్ ఈ ఇమేజ్ కూడా చూస్తే ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఈ ప్రాంతంలో మాత్రమే కొంత వర్షాల సూచన. చెన్నై, పుదుచ్చేరి, అదేవిధంగా తిరుపతి ఈ ప్రాంతాల్లో మాత్రమే కొంత మేఘాల తాకిడి చాలా క్లియర్గా మనకి ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో క్లియర్గా కనిపిస్తోంది. ఇది ఇప్పుడు మనం ఇంకా 22వ తారీఖున ఉన్నాం కాబట్టి ఇది 26వ తారీఖు నాటికి కొంచెం ఆంధ్రప్రదేశ్లో కూడా దీని ప్రభావం ఉండొచ్చు అని భావిస్తున్నారు. ఇది మరింత క్లియర్గా లైట్నింగ్ దాంట్లో చూడొచ్చు. ఇక్కడ ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఇది తమిళనాడు, కేరళ మీద కొంత ఉండొచ్చు, అది వాయుగుండంగా మారిన తర్వాత అని ఐఎండీ చెప్తోంది. కానీ ప్రైవేట్ మాడ్యూల్స్ మాత్రం అందుకు విరుద్ధంగా లేదు, ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం విశాఖపట్నం మధ్యలోనే సైక్లోన్ మారుతుంది, సైక్లోన్ సినియార్గా ఇది ఉంటుందని చెప్తున్నారు. అయితే సైక్లోన్గా మారిన తర్వాత మాత్రమే ఆ పేరు పెడతారు. ఇప్పుడే పేరు పెట్టేసినట్టు ఆల్రెడీ సైక్లోన్ విరుచుకుపడబోతున్నట్టు వస్తున్నటువంటి కథనాల్లో స్పష్టత లేదు. ఎందుకంటే అసలు అది తుఫానుగా మారే అవకాశాలే చాలా నామమాత్రం అని ఐఎండీ చెప్తోంది. తుఫానుగా మారితే గన అప్పుడు దానికి పేరు పెడతారు. ఈసారి యుఏఈ ఆ పేరుని కన్ఫర్మ్ చేస్తుంది.
యుఏఈ పెట్టేటువంటి పేరు ప్రకారంగా చేపల వేటకి వెళ్ళేటువంటి మార్గం అని దాని అర్థం అనమాట సినియార్ అంటే. సో అట్లాంటి పేరుని యుఏఈ పెడుతుంది తుఫానుగా మారితే. ప్రస్తుతానికి తుఫానుగా మారే అవకాశాలు లేవు అని ఐఎండీ చెప్తుంది. ఖచ్చితంగా అది వాయుగుండంగానే బలహీనపడవచ్చు అని చెప్తుంది. సముద్రంలో ఉష్ణోగ్రతలు చాలా నామమాత్రంగా 28 నుంచి 30 మధ్యలో ఉండడం వల్ల ఇది ఎటు మళ్ళుతుంది, ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందన్న దాని మీద నిర్దిష్టమైన అంచనాలకి రాలేకపోతున్నారు. దాంతో వాయుగుండంగానే బలహీనపడుతుందా, తుఫానుగా మారుతుందా అన్న దాని మీద పూర్తి స్పష్టత అయితే రాలేదు. ఇప్పుడప్పుడే తుఫాను వచ్చేస్తున్నట్టు, సినియార్ విరుచుకుపడబోతున్నట్టు, 26 తర్వాత రాష్ట్రంలో తుఫాను విభత్సం ఉంటుందన్నట్టు వస్తున్న కథనాల్లో ఎక్కడ వాస్తవం అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికి మాత్రం ఈ కొంచెం తాకిడి తమిళనాడు, కేరళలో, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో చాలా క్లియర్గా మనం ఇప్పుడు అధికారిక ఇమేజెస్లో చూడవచ్చు. ఇంతకు మించి పెద్ద ప్రభావం రేపు ఇప్పుడు అల్పపీడనం ఏర్పడింది, 24 తర్వాత వాయుగుణంగా బలపడవచ్చు. 26 నాడు మాత్రం ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ఓ మాదిరి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యేదానికి ఎక్కువ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఐఎండీ కూడా అదే చెప్పింది. యానం, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీరం అంతటా కూడా 26వ తారీఖున వర్షాలు కురుస్తాయి అని చెప్పింది. 26, 27 తర్వాత అది ఒడిశా, బంగ్లాదేశ్ అటువైపు పైనవయ్యే సూచనలు ఉన్నాయి అన్నట్టుగా అంచనా వేసింది. కాబట్టి పెద్దగా కలవరపడాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఇది మళ్ళీ ఎప్పుడు ఎట్టా మారుతుంది, ఏ రీతిన పరిణమిస్తుంది, ఎట్లాంటి ప్రభావాన్ని చూపుతుంది, ఇదంతా కూడా మారుతూ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుందని ఐఎండీ ప్రస్తుత అంచనాల్లో మాత్రం ఎలాంటి ముప్పు సూచిక అయితే లేదు. కొంత నష్టం ఉండొచ్చు, రైతులు వీలైనంత వేగంగా తమ పంటలన్నింటినీ జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంతే తప్ప ఇదేదో జరిగిపోతుంది, ఏదో కల్లోలం అవుతుందనేటువంటి ప్రచారానికి మాత్రం ప్రస్తుతానికి అలాంటి సూచికలు అయితే కనిపించట్లేదు. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మరిన్ని అప్డేట్స్ ఇది ఏమైనా మారితే, మరో టర్న్ తీసుకుంటే, ఇంకా ఏవైనా పరిణామాలు సంభవిస్తే ఎప్పటికప్పుడు వాతావరణాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ పొడి వాతావరణం కారణంగా చలి తీవ్రత మాత్రం తగ్గింది. 2 రోజుల క్రితం వరకు 6 డిగ్రీల వరకు నమోదైన అల్లూరు సీతారామరాజు జిల్లాలోని టెంపరేచర్ నిన్న 12 డిగ్రీలు 13 డిగ్రీల వరకు కూడా చేరింది. ఇది రాబోయే వారం రోజుల పాటు కూడా ఇదే రీతిలో చలి తీవ్రత తగ్గుతుందని, పొడి వాతావరణం ఉంటుందని, 26వ తారీఖు నాటికి కొన్ని చోట్ల ఓ మాదిరి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందనే అభిప్రాయం వాతావరణ శాఖ నుంచి వినిపిస్తుంది.